నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇటీవల శివాజీ గారు చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి చాలామంది సినీ ప్రముఖులు దాని గురించి కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం రాంగ్ అనే కన్వే చేసే విధానంలో. సో ఇది మొత్తం కూడా ఉమెన్ కమిషన్ దగ్గరికి చేరింది. ఈ 27వ తారీఖు అంటే రేపు శివాజీ గారిని ఉమెన్ కమిషన్ హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఏదేమైనా కానీ ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవమే కదా. యాక్చువల్లీ జనాల పబ్లిక్ డొమైన్లో మాట్లాడుకుంటే పబ్లిక్లో ఏమంటున్నారంటే ఎక్కువ శాతం దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగానే ఆయన మాట్లాడింది నిజమే, కానీ ఆయన యూజ్ చేసిన పదాలు కొంత హార్డ్గా ఉండడం వల్ల ఇది కొంచెం నెగిటివ్ పోర్ట్రేట్ అయింది అనేది కొంతమంది చెప్తున్న వాదన. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు రియాక్ట్ అవడం ఏంటంటే కంప్లీట్ దీన్ని నెగిటివ్ వేలో వాళ్ళు కన్వే చేస్తూ ఉన్నారు. సో దీని మీద శివాజీ గారు కూడా మాట్లాడడం, ఆయన సారీ చెప్పడం, అఫీషియల్గా బహిరంగంగా బయటకు వచ్చి కూడా సారీ చెప్పడం జరిగింది. దీని గురించి నాతో మాట్లాడడానికి ఆస్మా ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా గారు. సో ప్రధానంగా శివాజీ గారి వ్యాఖ్యలు మీరు చూస్తే మీకేమనిపించింది ఫస్ట్ విన్నప్పుడు యాజ్ ఏ ఉమెన్ గా? నేను కూడా అది ప్రోగ్రామ్ జరుగుతుంటే చూసిన. అప్పటి వరకైతే కరెక్టే అనిపించింది ఆ వ్యాఖ్యల్ని. మేమందరం కూడా ఇప్పుడు నేనొక్కదాన్ని సమర్థిస్తున్నాను కాదు, యావత్ ఈ మహిళా లోకం అంతా కూడా సమర్థిస్తున్నారు. అందులో కొంతమంది ఏంది అంటే స్వేచ్ఛ అని. స్వేచ్ఛ అనేది కేవలం మన బట్టల్లోనే ఉందా? అవతల వాళ్ళ చూపుల్లో కూడా మనం స్వేచ్ఛాభావం కలిగే ఉండేటట్టు మనం వస్త్రాధారణ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే స్వేచ్ఛ అనే పదాన్ని మధ్యలో పెట్టి అక్కడ మనము సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. సాంప్రదాయం కూడా ముఖ్యమే. ఒక కట్టు బొట్టు అనేది కేవలం మహిళలకే ఎందుకు పరిమితమైంది అంటే సాంప్రదాయం. ఇవన్నీ తీసేసినప్పుడు అది సాంప్రదాయం కిందికి ఎట్లొస్తుంది? అందులో ఒక చెప్పే విధానంలో ఒకటి తప్పులు దొర్లింటాయి. అది మాటల్లో భాగంగా అందరికీ జరుగుతుంది, అది తప్పులు దొర్లుతాయి. దాన్ని సవరించుకోండి అని చెప్పాలి మనం తప్ప మొత్తానికి ఆయన శివాజీ గారు చెప్పింది మొత్తం రాంగ్ అని అయితే మాత్రం యాజ్ ఏ మహిళగా నేను కూడా చెప్పను. అది 100% కరెక్టే. వస్త్రాధారణ చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన మాట్లాడింది కేవలం సినిమా ఇండస్ట్రీ గురించే కాదు, ఇక బయట కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏది వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీనే చూపిస్తారు కాబట్టి సో మనమే కొంత జాగ్రత్త వహించాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో నువ్వేమంటావు? ఇప్పుడున్న మహిళలు అంత ఇదిగా ఉన్నారా? మహిళలు ఉన్నారా అంటే చెప్తున్నా కదన్నా, ఇప్పుడు బయట దొరికే వస్త్రాలు అవి కూడా ఇక్కడ తయారు చేసినవి కాదు, వేరే దగ్గర ఎక్కడో తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు. దీనివల్ల ఫారెన్ కల్చర్ కి అలవాటు పడిపోయారు. ఫారెన్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉండడం వల్ల, ఫారెన్ కల్చర్, ఫారెన్ బట్టలు ఇక్కడ అమ్మకాలు జరుగుతుండడం వల్ల కొత్త ఫ్యాషన్ కి అలవాటు పడిపోయారు. ఇన్స్టాలో రీల్స్ చేయడం, ఇలాగా కొన్ని రీల్స్ కి అలవాటు పడిపోయి ఇదే ఆనవాయితీగా చేసుకుంటూ ఫ్రీడమ్ అనుకుంటూ ఇది కొంచెం ఇది చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశానికి ఏ దేశానికి లేని గౌరవం భారతదేశానికి ఉంటది. ఎందుకు ఉంటది? ఇక్కడ కట్టు బొట్టు చీర వీటికి ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఉంటది భారతదేశానికి. అందుకే భారతీయులను పొరుగు దేశాలు కూడా గౌరవిస్తారు, ఎక్కువ గౌరవిస్తారు. ఎందుకంటే మనలాంటి వస్త్రధారణ, భరతమాతకున్నంత గౌరవము ఇతర మాతలకు అంత ఎవరి దేశభక్తి వాళ్ళకు ఉంటది. కానీ పొరుగు దేశాలు కూడా మన భారతదేశాన్ని గౌరవిస్తారంటే భరతమాతను చూసి, భరతమాత కట్టు బొట్టు ఆమె అనుసరణ చూసి గౌరవిస్తారు. అదే ఇక్కడ ఉన్న మహిళలు కూడా పాటిస్తూ వస్తున్నారు. చాలా కాలం నుంచి, చాలా యుగాల నుంచి నడుస్తా వస్తుంది అది. ఓకే, కల్చర్ కి అలవాటు పడండి, కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. ప్రతి సందర్భం, ఇప్పుడు ఒక పెళ్లి ఉంటదన్న, పెళ్లిలో ఒక చీర ఇదంతా నడుస్తా ఉంటది. అప్పుడు మాత్రమే కట్టుకుని చీర అనేది పెళ్లి రోజు మాత్రమే పరిమితమా? మిగతా రోజులంతా మళ్ళీ అత్తగారింట్లో వేరే వేరే డ్రెస్సులు వేసుకోవడం వల్ల అక్కడ అత్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఫ్రీడమ్ పేరుతో మమ్మల్ని ఇది చేస్తున్నారని పోనీ ఆ బట్టలు వేసుకుంటున్నారు, వదిలేసేయాలి కదా అక్కడికే. కానీ వీళ్ళ కల్చర్ లో కూడా మార్పు వస్తుంది, వీళ్ళ మాట తీరులో, వీళ్ళ యాటిట్యూడ్ లో, వీళ్ళ మొత్తం విధి విధానాల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు అందరూ హీరోయిన్లు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, బట్టలు ఎట్లా వేసుకోవాలి, మా శరీరం ఇది మా ఇష్టం అంటున్నారు కదా. కొందరే కదా, అందరూ కాదు, కొందరే. లాంటి వాళ్ళందరూ అదే చెప్తా ఉన్నారు కదా, మా శరీరం మా ఇష్టం ఇది. అదే ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు ఎదురిస్తున్నారు,
ఒక చిన్మయ్య గారు వీళ్ళంతా వాళ్ళు ఎందుకో వాళ్ళిద్దరికి కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే సాటి మహిళలుగా వాళ్ళు స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నారేమో నాకు తెలిసి అయితే, లేకపోతే వాళ్ళకి ఆ కల్చరే కరెక్ట్ అనిపిస్తుందేమో. కానీ ఇప్పుడు యాంకర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళెందుకు వ్యతిరేకించట్లేదు? మిగతా హీరోయిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళెందుకు వ్యతిరేకించట్లేదు? అందరు కూడా సమర్థిస్తున్నారు. ఎప్పుడైతే శివాజీ గారు ఆ వ్యాఖ్యలు చేసిరో అప్పటి నుంచి ప్రతి హీరోయిన్ ప్రతి షూట్ లో చూడండి ఫుల్గా డ్రెస్ వేసుకొని పోతున్నారు, ఫుల్ గా. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు జనాలు చూసే సినిమాలు కూడా 3 గంటల వరకే పరిమితం కాబట్టి మీరు సినిమాల వరకు మీరు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, ఎవరం వద్దనం. కానీ బయట మీరు వచ్చినప్పుడు అదే కంటిన్యూ చేస్తే, మన నిధి అగర్వాల్ గారు వెళ్ళిరు ఒక దగ్గరికి వెళ్తే అక్కడ నిజంగా శివాజీ గారు అన్నట్టు ఒక్క వస్త్రం ఇట్లా జరిగితే పరిస్థితి ఏంటి నెక్స్ట్ టైం అలాంటి షూట్ కి ఆమె తలెత్తుకొని వెళ్ళగలదా? అది సినిమా కాదు, అదే కదా సిచ్యువేషన్. ఇప్పుడు సినిమా కాదు, అది పోతే పోయింది అనడానికి లైవ్ లో జరుగుతుంది అంతమంది ముందు. మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అయితే మొత్తం ఆడజాతికే అవమానం, అది చాలా అవమానం ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఏంది? అప్పుడు బలవంతంగా కౌరవులందరూ అది చేస్తే జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు మనమే కొని తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఎవ్వరు మన వస్త్రాలను లాగాల్సిన అవసరం లేదు, మనమే ముందు పోయి మీరు లాగండి అన్నట్టు నిలబడితే ఎవరైనా అదే చేస్తారు మరి. అవును, కానీ సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఉంటుందా వీటి మీద? బయట కల్చర్ల మీద కానీ, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కల్చర్లు మారిపోయినాయి, చాలా మంది ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ కి వెళ్తున్నారు అనే దాని మీద ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఉంటుందా దీని మీద? ఖచ్చితంగా ఉంటది, ఎందుకుండదు? ఇప్పుడు 3 గంటల సినిమా ప్రభావం చాలా ఉంటది. ఇప్పుడు కొన్ని పల్లె ఓరియంటల్ సినిమాలు వచ్చినప్పుడు, రాజు వెడ్స్ రాంబాయి ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అవును పల్లెల్లో వాతావరణం ఉంది అని చెప్పేసి అట్లా అలవాటు పడిపోతారు. ఇప్పుడు కొంచెం డీజే సౌండ్స్ ఇలాంటివి వెస్టర్న్ మూవీస్ లాంటి కల్చర్ లో వచ్చిన మూవీస్ కి వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆ డ్రెస్లు అవి చూసినప్పుడు పిల్లలు మేము అలాంటివే వేసుకోవాలి. ఒక కాలేజ్కి వెళ్తున్నప్పుడు నీకు అన్ని మొత్తం స్లీవ్లెస్ ఇవన్నీ కనిపించేటట్టు వేసుకోపోవాల్సిన అవసరం ఏముంది? కాలేజ్కి నువ్వు అట్లా వెళ్తే చదువుకునే పిల్లలు అక్కడ పాఠాలు వినాలా, ఇప్పుడు నిన్ను చూడాలా, నువ్వు అందంగా రెడీ అయినా నిన్ను చూడాలి. వేసుకుంటే తప్పేంటి అనేది కదా ఇప్పుడు వీళ్ళందరూ తప్పు ఒప్పులు పక్కన పెడితే ఇతరుల దృష్టిని నువ్వే మళ్ళిస్తున్నావు కదా నీ సైడ్. వాళ్ళకి తప్పుడు ఆలోచన కల్పించడానికి కారణం ఎవరు? నువ్వు కాదు, ఇక్కడ నీ డ్రెస్సు, నువ్వు గానే కాదు నీ డ్రెస్ అయినప్పుడు అది వేసుకోవడం ఎందుకు అంటున్నాం మేము. అది ఇక్కడ కూడా మన సంప్రదాయం కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అయినా ఎందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు మేమే ఉన్నామన్నా, ఇప్పుడు అస్మా రోజు ఇట్లా కనిపిస్తుంది కొన్ని రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు అనుకోకుండా ఇంట్లోనో బాటర్ పడుతున్నప్పుడు తినేటప్పుడు ఏదో సరదాగా తమ్ముళ్లతో కలిసి తీసుకుంటాము, బురకా లేకుండా ఒక రీల్స్ లో కనిపిస్తే కింద కామెంట్స్ ఏమని పెట్టిరు, బురకా లేకుండా మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం. అట్లా తీసుకోలేకపోతున్నారు జనాలు. అంటే ఒక దానికి అలవాటు పడిపోయినప్పుడు అవతల వాళ్ళ మనోభావాలు కూడా మనకి ఇంపార్టెంటే, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. గౌరవించకపోతేనే అనర్థాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు అంతా తప్పు పట్టేది మొత్తం ఇండస్ట్రీలో మ్యాక్స్ అందరూ రియాక్ట్ అయింది మొత్తం కూడా శివాజీకి ఆపోజిట్ గానే ఉంది, కానీ ఇక్కడ కూడా శివాజీకి సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబడలే కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఒక నిధి అగర్వాల్ వీళ్ళు ఏమంటారు చిన్మయ్య గారు అనసూయ గారు తప్ప ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మనోజ్ పెట్టిండు ఆయన, నేను ఇది చేస్తున్నా అని చెప్పి. అవును, ఉమెన్ కమిషన్ దాకా అది వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా సినిమా ఇండస్ట్రీలో మాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. కంప్లైంట్ ఒక్కరిచ్చిన కంప్లైంటే కదా, ఒక్కరిచ్చిన కంప్లైంటే. అట్లా వీళ్ళిద్దరు ఇచ్చి ఉంటారు కాబట్టి వెళ్ళింటది. దాంట్లో ఇంకా విచారణ జరుగుతుంది కదా. ఆయన వ్యాఖ్యల పైన ఆయన సారీ కూడా చెప్పిరు, వేరే వాళ్ళైతే సారీ కూడా చెప్పారు. కానీ నేను ఏదో మాట్లాడినా 2 మాటలు దొరికినాయి కాబట్టి సారీ చెప్తున్నాను, సారీ కూడా చెప్పిరు. మరి ఒక మనిషి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇప్పుడు వేసుకుంటారా వేసుకోరా ఎవరిష్టం వాళ్ళది అని, మా ఇష్టం మాది అని మీరు చెప్తున్నప్పుడు, అవును ఇది ఇట్లా వేసుకుంటే బాగుంటది అని చెప్పే స్వేచ్ఛ కూడా ఆయనకు కూడా ఉంటది కదా. మా శరీరం మాది అంటున్నాడు, మా శరీరం మా ఇష్టం, మేము ఎట్లయినా ఉంటాం అనేది ఇప్పుడు అనసూయ చేసే వ్యాఖ్యలు అవే కదా. మరి ఆ శరీరాన్ని చూసే అవతల కళ్ళు ఆ కళ్ళని కట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మీరు ఆ డ్రెస్ వేసుకొని మీరు సొసైటీలో తిరిగేటప్పుడు ఇతరుల కళ్ళని పొడుచుకోవాలా? వాళ్ళ కళ్ళనైతే పొడుచుకోలేరు కదా. వాళ్ళే కాదు సాటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఈ వస్త్రధారణ తప్పు అని చెప్తున్నారంటే ఇద్దరు ఏకీభవించి ఒక 98% మంది వద్దు మాకు ఇదే కరెక్ట్ అని ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు ఈరోజు.
అవును, మేము శివాజీ గారి మాటల్ని సమర్థిస్తున్నాం అని చెప్పేసి అవును. ఎంతో మంది గృహిణులు, హౌస్ వైఫ్లు, ఎంతో మంది జాబర్స్, బయట మహిళలు అందరు సమర్థిస్తున్నారు. ఒక ఇండస్ట్రీలో ఇద్దరు వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరో ఇద్దరు ఉంటారు. అవును. అంత మాత్రాన అదంతా రాంగ్ అని మేమైతే ఒప్పుకోము. ఉమ్. 100% అది కరెక్టే, కానీ చెప్పే విధానంలో 2-3 మాటలు దొర్లినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో బేసిక్ అన్ని కల్చర్ వాళ్ళు ఉంటారు, ఉమ్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంతా ఉంటది ఇక్కడ. ఉమ్, సో ఈ కల్చర్స్ మిక్సింగ్ వల్ల కూడా ఈ అటాచ్మెంట్ అవుతుందంట పబ్లిక్ విషయానికి వచ్చారు. 100%. సరే, ఈ హీరోయిన్స్ అదంతా కూడా అప్డేటెడ్ ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు కల్చర్ విషయంలో కూడా ఉమ్, ఇప్పుడు తెలంగాణ కల్చర్ ఒక కల్చర్ ఉండే, Yes. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఒక కల్చర్ ఉండే. ఉమ్, సో తర్వాత తెలంగాణ కల్చర్ సెపరేట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఉమ్, కానీ ఈ కల్చర్ ను పాడు చేయడానికి కూడా ఇప్పుడు ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈ కాలేజెస్ వచ్చిన తర్వాత అవును, సో ఈ మిక్సింగ్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయిందా? అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఫారెన్ యూనివర్సిటీస్, అవి హైదరాబాద్ లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అయిపోతారు. ఎవరో ఫారినర్స్ కల్చర్ ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? వాళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడు మన కల్చర్ ని కదా వాళ్ళు ఫాలో అవ్వాలి. అట్లాంటిది వాళ్ళ కల్చర్ ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ మీరు మాత్రం మన కల్చర్ ని మర్చిపోయి వాళ్ళ కల్చర్ ని మీరు ఫాలో ఇంకా అవుతున్నారు. వాళ్ళే మన కల్చర్ ఫాలో అవుతున్నారు. ఇక అమెరికన్స్ ఇప్పుడు శారీలు కట్టుకునే ఫోటో అదే అదే బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. కొన్ని ఫెస్టివల్స్ కూడా చేసుకొని మేము భారతదేశాన్ని గౌరవిస్తున్నామని వాళ్ళు చూయిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలు చూయిస్తున్నప్పుడు, మీరెందుకు భారతదేశంలో పుట్టి ఇక్కడి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇదంతా చేస్తూ మళ్ళీ ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని, తప్పు అని కూడా ఆయన చెప్పలేదు. మీరు ఓకే ఫుల్ గా డ్రెస్ వేసుకున్నారు, చాలా బాగున్నారు, ఇలా ఉంటే బాగుంటది అని తన ఒపీనియన్ చెప్పిర్రు అంతే. అంటే ఈ మధ్య కాలంలో పేపర్లు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఇన్సిడెంట్స్ చాలా ఇన్సిడెంట్, మొన్న సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి ఒక సభ నడుపుతున్నప్పుడు కూడా ఒక అమ్మాయిని రేప్ చేసిన మా వార్త జిల్లాలోనే. వచ్చింది కదా, మీ జిల్లాలకు సంబంధించింది. అప్పుడు దాన్ని అసలు ఇప్పటికీ బయటకు వచ్చిన పరిస్థితి లేదు కదా వార్త కంప్లీట్ గా. లేదు. ఏం చెప్తా అంటే ఆ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తాం? అక్కడ కులాలు డిసైడ్ చేస్తాయి. ఇక్కడ రేపులు జరిగినా ఏదైనా ఎవరైనా అన్యాయానికి గురైతే కులాలు అయినరు అనుకోండి, వాళ్ళకి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి, స్పెషల్ కేసులు అవన్నీ ఉంటాయి. ఇట్లా కొంచెం అణగారిన వర్గాలకు ఏమైనా అన్యాయం జరిగితే అడిగే దిక్కుండరు. ఎలక్షన్స్ జరుగుతుంది, ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పటికీ ఈ దారుణం జరిగిందంటే ఇప్పటి వరకు ఎందుకు చర్చల్లోకి వస్తలేదు? కానీ అతి క్రూరంగా ఇక్కడ స్పందించే మహిళా మనులంతా అక్కడ ఎందుకు స్పందించట్లే మరి? అక్కడ ఒక మహిళ కదా, అంటే మీ వరకు వస్తే మీ డ్రెస్ గురించే మీకు ఇంత కేర్ ఉన్నప్పుడు సాటి మహిళ అక్కడ చనిపోయింది, గ్యాంగ్ రేప్ జరిగి చనిపోయింది. మరి అట్లాంటప్పుడు ఆ మహిళ గురించి ఎందుకు మాట్లాడట్లే? అంటే సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే మహిళల, బయట మేమంతా సమాజంలో బతికేటోళ్ళ మహిళలం కాదా? అంత సెక్యూరిటీ కూడా ఇప్పుడు లేదు. మహిళల విషయానికి వచ్చేసరికి నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైమ్ రేట్ కూడా చాలా ఘోరంగా ఉంది. అది ప్రధానంగా ఈ రేప్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు చిన్న పిల్లల మీద. ఇప్పుడు మొన్న చనిపోయిన ఆమె కూడా నాకు తెలిసి అంత ఉన్న కుటుంబం కూడా కాదు, అసలు వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి ఇప్పుడు. అయితే మరి ఈ షీ టీమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఉమెన్ కమిషన్ ఇప్పుడు దాని మీద మాట్లాడాలి కదా. మాట్లాడాలి. ఉమెన్ కమిషన్ ఇప్పుడు వీళ్ళు అనసూయ గారు వేసుకునే బట్టలు, చిన్మయ్య గారు వేసుకునే బట్టలు, వీటి మీద కాకుండా ఇలాంటి కేసులు మహిళలపై జరిగే అత్యాచారాల గురించి, మహిళలపై జరిగే అన్యాయాల గురించి ఉంటే బాగుంటుండే. వీళ్ళందరూ వెళ్ళి ఈ మహిళలంతా ఇప్పుడు ఎవరెవరైతే శివాజీ గారిని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించి ఉంటే, అదే హ్యూమన్ కమిషన్ లో ఆ కేసు పెట్టింటే బాగుండే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఏం లేదు కదా, ఒక పల్లెటూరు చిన్న పిల్ల. మరి ఇప్పుడు అక్కడ ఏమి ఇన్సిడెంట్స్ ఇప్పుడు అక్కడ మెయిన్ గా మారినాయి అంటే ఇప్పుడు అక్కడ డ్రగ్స్ ప్రధానంగా, ఇప్పుడు నిందితుడు తీసుకుంది డ్రగ్స్ అంటున్నారు, మద్యం సేవించింది అనేది అక్కడ కారకులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ అనేది ఏ మూలకి వస్తుంది? అప్పుడు అదే కదా, ఫారెన్ కల్చర్ కాకపోతే ఎక్కడిది డ్రగ్స్ అనేది? ఎక్కడ పుట్టింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ అనేది? ఇవన్నీ ఫారెన్ కల్చర్ కి, ఇతర వాటికి వ్యసనాలకు అలవాటు పడిపోయి బట్టల నుంచి మత్తు పదార్థాల వరకు ఇవన్నీ ఫారెన్ కల్చర్స్ నుంచి తెచ్చుకొని ఇక్కడ వాడుకుంటూ ఇక్కడ అన్యాయాలు చేసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళని సమర్థిస్తామంటే, అందుకే వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది తప్ప అభివృద్ధి కూడా అంటున్నాడు కదా, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏం తయారు చేస్తారు మరి? ఇప్పటికీ మరి బట్టలు ఇక్కడ తయారు చేయండి,
ఇక్కడ సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు తయారు చేయండి ఫస్ట్. అసలు అవి వాడాలి కదా ఫస్ట్. మత్తు పదార్థాలని రద్దు చేయండి, అసలు వాడకండి అని చెప్పేసి గవర్నమెంట్లు ఇన్ని స్కీమ్స్ పెట్టి, ఇన్ని జీవోలు తెచ్చి, ఇన్ని చట్టాలు ఇన్ని పెడుతున్నప్పటికీ ఇంకా మత్తు పదార్థాలు వాడుతున్నారంటే అది ఎవరి లోపం? అమ్ముతున్న వ్యవస్థదా, కొంటున్న పబ్లిక్ దా? ఇక్కడ ఎవరి లోపం ఉంది? అసలు మీరు అమ్మకపోతే ఎక్కడ నుంచి దొరుకుతాయి? ఎందుకు బ్యాన్ చేయలేకపోయారు ఇప్పటిదాకా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఉమెన్ గా నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వార్తలు ఇవన్నీ చూస్తున్నప్పుడు? చట్టాలు ఇవన్నీ మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇవన్నీ పేరుకు మాత్రమే ఉన్నాయి, అమలులో మాత్రం లేవు. అంత శ్రద్ధ ఎవరు తీసుకోవట్లేదు. మా కోసం షీ టీమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. క్రైమ్ రేట్స్ ఇవంతా, మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ తగ్గుతాయి అనుకున్నా నేను, కానీ ఇంకా ఏం చేస్తారో చూడండి అన్నట్టు చేసి చూపిస్తున్నారు. అట్లానే మేము పురుషులు అందరినీ కూడా మేము నిందించట్లే, కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళని శిక్షించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిది. ఏం చెప్పదలుచుకుంటాం ఫైనల్ గా? ఇప్పుడు ఒక దిశ కేసు, ఒక ప్రియాంక కేసు అయినప్పుడు మాత్రమే మొత్తం గడగడలాడిరు. మరి మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంది? అట్లా చాలా జరిగినాయి కదా, చాలా జరుగుతున్నాయి. అయితే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించట్లేదు? మహిళలు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు నోరు నొక్కేసుకుంటున్నారు? ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళని అంటారు. కానీ చట్టాలు ఉన్నప్పటికీ ఇక్కడ స్పందన లేనప్పుడు, ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? అంటే ఉమెన్ కమిషన్ ఇంతగానో ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, ఇన్ని హాస్టల్స్ చాలా సెట్ చేస్తూ చాలా రకాల ఇన్సిడెంట్స్ బయటకు తీస్తున్నా అని చెప్పుకుంటుంది కదా ఆమె. నువ్వు మొన్న ఓయి కూడా వచ్చినట్టుంది కదా, నువ్వు ఏకీవిస్తావా? ఆమె ఏదైతే వర్క్ చేస్తుందో ఇప్పుడు సక్రమంగా జరుగుతుంది ఉమెన్ కమిషన్ అని? అస్సలు జరగట్లేదు. ఇప్పుడు శివాజీ గారి మీద వచ్చిన కేసుని ఇంత తొందరగా హ్యాండిల్ చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ, చిన్న పిల్ల అక్కడ గ్యాంగ్ రేప్ కి గురై చనిపోయింది. మరి ఆ అమ్మాయి గురించి ఇప్పటిదాకా డీటెయిల్స్ కూడా బయట పెట్టని పరిస్థితి. ఎందుకు చెప్పట్లేదు? మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఏ కమిషన్ పనిచేస్తుంది అక్కడ? ఈ కమిషన్లన్నీ ఎక్కడ పోయినాయి? మరి అవన్నీ బయట పెట్టాలి కదా. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందా? ఉండొచ్చు కదా. ఇప్పుడు రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కూడా ఈ నిర్లక్ష్యం ఉంటది. ఒకటి అతిగా ఉంటే కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. రెండిట్లో ఏదన్నా నిర్లక్ష్యం ఉంటది. పట్టించుకోకపోతే కూడా ఇట్లా ఆగుతాయి అన్నట్టు. సో ఇది ఆస్మతో వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.